వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కర్నూలు. మై నేమ్ ఈజ్ శివప్రసాద్, ఇంగ్లీష్ సీనియర్ ఫ్యాకల్టీ. ఈ నెల 14వ తేదీ నుంచి కర్నూలు టీచర్స్ అకాడమీ వాళ్ళు డివిజనల్ టెస్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ డివిజనల్ టెస్ట్ను ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోను రెండింటిలోనూ రాసుకోవచ్చు. ఆన్లైన్లో రాసుకునే వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి టీచర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ రాసిన ప్రతి పేపర్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ వీడియోస్ ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ కోసం. ఆ ఆన్లైన్ వీడియోస్ కూడా మనకు టీచర్స్ అకాడమీ యాప్ నుంచి చూసుకోవచ్చు. తర్వాత ఇవాళ మనకు జరిగేటువంటి ఈ క్వశ్చన్ పేపర్ నుంచి గమనించినట్లయితే చూడండి, ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద బాడీ హ్యాస్ బికమ్ ప్లమ్ సిన్స్ ఐ సా దట్. సో ఇక్కడ చూడండి, ద బాడీ హ్యాస్ బికమ్ ప్లమ్. సో ప్లంప్ అనేటువంటి ఆ వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. ద బాడీ హ్యాస్ బికమ్ ప్లంప్. సో ప్లంప్ అంటే ఏమంటారు? లావుగా ఉండడం అంటారు. సిన్స్ ఐ సా హర్, ఆమె నేను చూసినప్పటి నుంచి ఆ బాడీ అనేటువంటిది చాలా ప్లంప్ గా లావుగా ఉంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో చూస్ ద రైట్ సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఏ పదాన్ని అయితే మనం అండర్లైన్ చేశామో అండర్లైన్ చేసినటువంటి పదం యొక్క సినానిమ్ ఏముంది, సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి ఇంకో వర్డ్ ఏముంది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. ప్లంప్ అనే దాన్ని గమనించినట్లయితే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్లంప్? ప్లంప్ అనేటువంటి వర్డ్ యొక్క మీనింగ్ గమనించినట్లయితే ఫ్యాట్ ఇన్ ఏ హెల్దీ వే. సో ఆరోగ్యంగా ఉంటూ లావుగా ఉండడాన్ని ఏమంటారు అని అంటే ప్లంప్ అని అంటారు. సో దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 స్లెండర్, ఆప్షన్ 2 చబ్బీ, ఆప్షన్ 3 బోనీ, ఆప్షన్ 4 థిన్. సో ఇక్కడ ఫస్ట్ స్లెండర్ అనేటువంటి పదాన్ని మనం గమనించినట్లయితే దాని యొక్క మీనింగ్ చూడండి, థిన్ ఇన్ అట్రాక్టివ్ వే. సో పలసగా ఉండడం అని అర్థం. ఆప్షన్ 2 చబ్బీని గమనించినట్లయితే స్లైట్లీ ఫ్యాట్ ఇన్ ఏ హెల్దీ వే. కొంచెం లావుగా ఉండడం, ఆరోగ్యంగానే ఉంటూ కొంచెం లావుగా ఉండడానికి చబ్బీ అని అంటాం. తర్వాత బోని. సో థర్డ్ ఆప్షన్ బోనీని గమనించినట్లయితే వెరీ థిన్ దట్ బోన్స్ క్యాన్ బి సీన్. సో ఎముకలు బయటికి కనిపించే విధంగా ఉండడం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి థిన్, లో ఫ్యాట్, చాలా తక్కువ ఫ్యాట్ కలిగి ఉండడం అని అర్థం. సో ఇందులో ఈ ఆప్షన్స్ లో గమనించినట్లయితే ఆప్షన్ 1 సిలిండర్ చూడండి, థిన్ ఇన్ అట్రాక్టివ్ వే. సో ఇది రాంగ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ గమనించినట్లయితే చబ్బీ, స్లైట్లీ ఫ్యాట్ ఇన్ ఏ హెల్దీ వే. సో దిస్ ఈస్ రైట్ ఆన్సర్. బోనీ, వెరీ థిన్, బోన్స్ క్యాన్ బి సీన్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్. థిన్ అనేటువంటిది లో ఫ్యాట్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్. సో చబ్బీ అనేటువంటిది ప్లంప్ అనేటువంటి వర్డ్ కి చబ్బీ అనేటువంటిది సినానిమస్ గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెంట్. సో ఈ పదం వచ్చేసి చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్. సో వెంట్ అనేటువంటి పదానికి సినానిమ్ ఏముంది అనేటువంటి విషయాన్ని గమనించండి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఎండ్, ఆప్షన్ 2 స్టార్ట్, ఆప్షన్ 3 పాస్, ఆప్షన్ 4 ఓపెనింగ్. సో వెంట్ అనేటువంటి పదాన్ని గమనించినట్లయితే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వెంట్? సో వెంట్ అనే పదాన్ని గమనించినట్లయితే ఏ అవుట్లెట్, దట్ మీన్స్ ఓపెనింగ్ అని అర్థం. సో గాలి ఫ్రీగా వచ్చిపోవడానికి కోసం ఉన్నటువంటి ఒక ఓపెనింగ్ మనం ఏమంటాం అంటే వెంట్ అని అంటాం. సో ఈ వెంట్ కి సంబంధించిన సినానిమ్ గమనించినప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి ఎండ్. ఎండ్ అని అన్నామంటే దట్ ఇస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్. దేనికైనా సరే చివరి పార్ట్ మనం ఏమంటాం అంటే ఎండ్, ముగింపు అని అంటాం. సో సెకండ్ ఆప్షన్ స్టార్ట్. సో స్టార్ట్ అన్నామంటే హెవీ ఫుడ్ అని అర్థం. థర్డ్ ఆప్షన్ పాస్ట్, టైం ఆల్రెడీ గాన్. సో గడిచినటువంటి సమయాన్ని పాస్ట్ అని అంటాం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఓపెనింగ్. సో ఓపెనింగ్ ఇస్ నథింగ్ బట్ అవుట్లెట్, గ్యాప్ అని అర్థం. సో వెంటనేటువంటి పదానికి సినానిమ్ వచ్చేసి ఆప్షన్ 4. సో ఓపెనింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓపెనింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The movie's ending was unexpectedly optimistic, leaving the audience in a positive mood. So in a positive mood. చూడండి చూడండి, ద మూవీస్ ఎండింగ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆప్టిమిస్టిక్. సో ఇక్కడ ఆప్టిమిస్టిక్ అనేటువంటి పదం కింద అండర్లైన్ అనేటువంటిది ఉంది, ఆప్టిమిస్టిక్. సో ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఆప్టిమిస్టిక్. సో ఆప్టిమిస్టిక్ అనే పదానికి, ఆప్టిమిస్టిక్ అనేటువంటి ఈ పదానికి సో ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ అంటే ఏమని ఆపోజిట్ వర్డ్, ఆపోజిట్ వర్డ్ కనుక్కోమని చెప్తున్నాడు. ఆప్షన్ 1 ప్రామిసింగ్, ఆప్షన్ 2 బ్రైట్, ఆప్షన్ 3 పెసిమిస్టిక్, ఆప్షన్ 4 హ్యాపీ. ఇందులో ఆప్షన్ 1 ప్రామిసింగ్ గమనించినట్లయితే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రామిసింగ్? సో ప్రామిసింగ్ అనేటువంటి దాన్ని గమనించినట్లయితే లైక్లీ టు సక్సీడ్. సో అభివృద్ధి చెందడం, విజయాన్ని సాధించడం అని అర్థం ప్రామిసింగ్. ఆప్షన్ 2 ని గమనించినట్లయితే
బ్రైట్. సో బ్రైట్ అన్నామంటే హ్యావింగ్ ఏ గుడ్ ఫ్యూచర్. సో మంచి భవిష్యత్తును కలిగి ఉండడం అని అర్థం. సో బ్రైట్ అన్నామంటే మంచి భవిష్యత్తును కలిగి ఉండడం అని అర్థం. తర్వాత థర్డ్ ఆప్షన్ పెసిమిస్టిక్, ఎక్స్పెక్టింగ్ బ్యాడ్ రిజల్ట్స్. సో నెగిటివ్ రిజల్ట్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడానికి మనం ఏమంటామంటే పెసిమిస్టిక్ అని అంటాం. ఆప్షన్ 4 హ్యాపీ, ఫీలింగ్ జాయ్. సో హ్యాపీగా ఉండడం అంటే జాయ్ఫుల్ గా ఉండడం. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో గమనించినట్లయితే ప్రామిసింగ్ అనేటువంటిది దట్ ఈస్ నాట్ ద యాంటోనిమ్ ఆఫ్ పెసిమిస్టిక్. సో బ్రైట్ ఈస్ ఆల్సో ద నాట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ పెసిమిస్టిక్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ హ్యాపీ అనేటువంటిది కూడా సరైనటువంటి సమాధానం కాదు. సో ఆప్టిమిస్టిక్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఏమి అంటే పెసిమిస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్. Despite his initial enthusiasm for the project, he gradually lost interest over time. So, despite his initial enthusiasm, so enthusiasm అంటే excitement అంటే ఆనందం. సో despite his initial enthusiasm, సో మొదట్లో చాలా ఆనందంగా ఉన్నప్పటికీ for his project, తన ప్రాజెక్ట్ కు ఆనందంగా ఉన్నప్పటికీ he gradually lost interest over time. సో సమయం గడిచే కొద్దీ తన ఇంట్రెస్ట్ ను పోయింది అని చెప్పి చెప్పాడు. సో ఇందులో ఎంతూసియాజం అనేటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఎంతూసియాజం అనేటువంటి వర్డ్ కి యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఎంతూసియాజం. సో ఎంతూసియాజం కి యాంటోనిమ్ అంటే ఏమైనా వ్యతిరేక పదం. సో వ్యతిరేక పదం ఏది ఎంతూసియాజం అని చెప్పి అడుగుతాం. సో ఎంతూసియాజం కి ఆపోజిట్ వర్డ్ ఏమైనటువంటి తెలియాలి అంటే ముందు ఎంతూసియాజం అంటే ఏమి తెలియాలి. ఎంతూసియాజం అంటే ఎక్సైట్మెంట్, సంతోషం అని అర్థం. సో దానికి ఆపోజిట్ వర్డ్ గమనించినట్లయితే ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి థ్రిస్ట్, ఆప్షన్ 2 ప్యాషన్, ఆప్షన్ 3 అపతి, ఆప్షన్ 4 ఇంట్రెస్ట్. సో థ్రిస్ట్ అంటే ఏమని? సో థ్రిస్ట్ అని అన్నామంటే స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక అని అర్థం. నెక్స్ట్ ప్యాషన్, డీప్ ఎక్సైట్మెంట్, సో ఎక్కువ ఆనందాన్ని కలిగి ఉండడం ప్యాషన్ అని. అపతి, లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏకాగ్రత లేకపోవడం. ఇంట్రెస్ట్ అన్నామంటే అటెన్షన్, శ్రద్ధ అని అర్థం. ఇక్కడ ఎంతూసియాజం అనేటువంటిది ఏమిటంటే ఎక్సైట్మెంట్, ఆనందం ఉండడం అని అర్థం. ఈ ఆనందం ఉండడం దానికి ఆపోజిట్ వర్డ్ ఏమి? ఆనందం లేకపోవడం, లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కాబట్టి ఇది టెస్ట్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్, ప్యాషన్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్, అపతి అనేటువంటిది రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 ఇంట్రెస్ట్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఎంతూసియాజం కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అపతి. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ద ఫారిన్ మెంబర్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ పీపుల్. సో ఇక్కడ ఫారిన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అద్భుతమైనటువంటి ప్రజలు, అవుట్ స్టాండింగ్ పీపుల్, అద్భుతమైనటువంటి ప్రజలు. ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఈజ్, అవుట్ స్టాండింగ్ అనే పదంకు ఆపోజిట్ వర్డ్ ఏమైనా గమనించినట్లయితే సో ముందు అవుట్ స్టాండింగ్ అంటే ఏమైనటువంటి విషయం తెలుసుకోవాలి. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్, సో చాలా మంచితనాన్ని కలిగి ఉంటాం. ఎక్స్ట్రీమ్లీ గుడ్, సో చాలా మంచితనం అర్థం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఇచ్చినటువంటి వర్డ్ ఏమిటో గమనించాలి. ఆప్షన్ 1 ప్రామినెంట్, ఆప్షన్ 2 ఎక్సెప్షనల్, ఆప్షన్ 3 ఆర్డినరీ, ఆప్షన్ 4 ప్రౌడ్. సో ఆప్షన్ చూడండి, ప్రామినెంట్ అంటే ఏమంటే ఇంపార్టెంట్, ముఖ్యమైన అని అర్థం. ఆప్షన్ 2 ఎక్సెప్షనల్, యూజువల్లీ గుడ్, సో సాధారణంగా మంచిగా ఉండడం అని అర్థం. ఆప్షన్ 3 ఆర్డినరీ, సో యావరేజ్ గా ఉండడం అని అర్థం. ఆప్షన్ 4 ప్రౌడ్, ఫీలింగ్ ప్లీజ్ విత్ అచీవ్మెంట్, దేనైనా సాధించాలనేటువంటి గర్వం, తెలుగులో గర్వం అని అంటాం. సో అవుట్ స్టాండింగ్ అనేటువంటి పదం వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనేటువంటి మీనింగ్. దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఆర్డినరీ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 కూడా కాదు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద రైట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. సో చూస్ ద రైట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. చూస్ ద రైట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. సో ఇక్కడ సరైనటువంటి పెయిర్ ఆఫ్ వర్డ్స్ ని గమనించండి అనేటువంటి విషయం చెప్తున్నారు. ద చిల్డ్రన్ వర్ డాష్ టు రీడ్ ద స్టోరీ డాష్. సో ఇక్కడ ఫస్ట్ డాష్ లో ఏం రాయాలి, సెకండ్ డాష్ లో ఏం రాయాలి? సో చూడండి, ఫస్ట్ డాష్ లో అలౌడ్ అని రాస్తే సెకండ్ డాష్ లో కూడా అలౌడ్ అనే రాయాలి అని మనకు ఆప్షన్ 1 చెప్తుంది. ఆప్షన్ 2 అలౌడ్, ఆప్షన్ 3 అలౌడ్, ఆప్షన్ 4 అలౌడ్. సో ఇక్కడ చూడండి, ఇవి ప్రొనౌన్సియేషన్ సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి వీటిని మనము హోమోఫోన్స్ అని అంటాం. హోమోఫోన్స్. సో ప్రొనౌన్సియేషన్ సిమిలర్ గా ఉంటూ మీనింగ్
డిఫరెంట్ గా ఉంటూ స్పెల్లింగ్. సో డిఫరెంట్ గా ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ వర్డ్స్ మనం ఏమంటాము అంటే హోమోఫోన్స్ అని అంటాం. హోమోఫోన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్స్ లో మనకి ఏది ఫిల్ అప్ అవుతున్నటువంటి విషయం చూడండి. ద చిల్డ్రన్ వర్ డాష్ టు రీడ్ ద స్టోరీ డాష్. సో చిల్డ్రన్ వర్ అలౌడ్. అలౌడ్ అంటే ఏమని? గివింగ్ పర్మిషన్. సో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం అని అర్థం. అలౌడ్. టు రీడ్ ద స్టోరీ అలౌడ్. అలౌడ్. చూడండి. సో అలౌడ్ ఈ రెండు ఉండాలి. అలౌడ్ అనేటువంటిది ఎక్కడ ఉంది? అలౌడ్ అనేది ఎక్కడ ఉంది చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే అలౌడ్. రాంగ్ ఆన్సర్. అలౌడ్. సో ఇది రాంగ్ ఆన్సర్. అలౌడ్ రాంగ్ ఆన్సర్. అలౌడ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 is the correct answer. They have forgotten to take dash books. సో వాళ్ళ పుస్తకాలను తీసుకోవడం, టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం అనేది మర్చిపోయారు. సో ఇక్కడ చూడండి. ఆప్షన్ 1 దే, ఆప్షన్ 2 దే ఆర్, ఆప్షన్ 3 దే, ఆప్షన్ 4 టై. సో చూడండి ఇక్కడ దే అనేటువంటి దాన్ని గమనించినట్లయితే దే. సో పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ దే. సో దే అనేటువంటి దాని యొక్క పొసెసివ్ ఫామే దేర్ అనేటువంటి. అంటే దే అనేటువంటి ప్రొనౌన్ యొక్క పొసెసివ్ కేసు వారి యొక్క అనేటువంటి వర్డ్ మనకు చెప్పాలి అంటే దేర్ అనేది రావాలి. సెకండ్ ఆప్షన్ దే అని రాసి అపోస్ట్రాఫ్ చేసి ఆర్ని అని రాస్తారు. సో దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ మనం రాసినట్లయితే దే ఆర్ అని అర్థం. దే ఆర్. సో దే ఆర్ అనేటువంటి ఫుల్ ఫామ్ ని కాంట్రాక్టెడ్ ఫామ్ లో తీసుకునేసరికి దే అపోస్ట్రాఫ్ ఆర్ అని రాస్తాం. తర్వాత దే అంటే అక్కడ అని అర్థం. టై. సో టైర్ అంటే మామూలుగా టైర్ నౌన్, చక్రం అని అర్థం. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళలో సబ్జెక్ట్ వచ్చేసి దే అనేటువంటి మాట ఉంది కాబట్టి దాని యొక్క పొసెసివ్ కేసు మనకు కావాల్సింది ఏంటంటే దే అని రావాలి. సో దే. ఆప్షన్ 1 is the right answer. ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. సో ఎందుకు ఇక్కడ దే అనేటువంటి మాటనే రావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ వచ్చేసి దే అనేది ఉంది కాబట్టి. తర్వాత టెక్స్ట్ బుక్ అనేటువంటిది నౌన్ ఉంది కాబట్టి దీనికంటే ముందు రావాల్సినటువంటి యాడ్జెక్టివ్ ఫామ్ రావాలి. సో లేదా దీన్ని మనం పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ అని అంటాం. ఇక్కడ పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి. పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి కాబట్టి ఇక్కడ పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి కాబట్టి దేర్ అనేది మాట తీసుకుంటాం. నెక్స్ట్ డాష్ ఆర్ వర్డ్స్ ప్రొనౌన్స్డ్ alike బట్ డిఫర్ ఇన్ మీనింగ్ ఆర్ డెరివేషన్ ఆర్ స్పెల్లింగ్. సో ఏ పదాలు ప్రొనౌన్సియేషన్ సిమిలర్ గా కలిగి ఉండి ఉచ్చారణను ఒకే విధంగానే కలిగి ఉంది బట్ డిఫరెంట్ మీనింగ్ అర్థం వేరుగా ఉంటుంది, ఆర్ డెరివేషన్ వేరుగా ఉంటుంది, ఆర్ స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది, అటువంటి పదాలను ఏమంటాము అని అంటే సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి హోమోఫోన్స్, ఆప్షన్ 2 హోమోగ్రాఫ్స్ అండ్ హోమోగ్రాఫ్స్, ఆప్షన్ 3 సినానిమ్స్, ఆప్షన్ 4 యాంటోనిమ్స్. సో ఫస్ట్ హోమోఫోన్స్ అంటే ఏమో చూద్దాం. హోమోఫోన్స్. సో హోమోఫోన్స్ గమనించినట్లయితే వీటి యొక్క ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్, మీనింగ్ ఈ 3 పారామీటర్స్ ని బట్టి పదాలను హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్ అని చెప్పి డివైడ్ చేస్తాం. సో హోమోఫోన్స్ అనేటువంటి మాట తీసుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. అంటే ఏ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అయితే మనం తీసుకుంటామో ఆ పెయిర్ ఆఫ్ వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ ఒకే విధంగా ఉంటుంది. స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే హోమోఫోన్స్ అని అంటాం. నెక్స్ట్ తర్వాత హోమోనిమ్స్. హోమోనిమ్స్ గమనించినట్లయితే ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది, స్పెల్లింగ్ కూడా సేమ్ గానే ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటి వాటిని మనం హోమోనిమ్స్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ హోమోగ్రాఫ్స్. హోమోగ్రాఫ్స్ తీసుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, స్పెల్లింగ్ సేమ్ గా ఉంటుంది,
మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటి వాటిని మనం హోమోగ్రాఫ్స్ అంటాం. సో హోమోఫోన్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్, ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్. సో చూడండి, సన్ సన్ ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. స్పెల్లింగ్ ఎస్యుఎన్ ఎస్ఓఎన్, మీనింగ్ వచ్చేసి వేరు వేరుగా ఉంటుంది. సన్ అంటే సూర్యుడు అని, సన్ అంటే పుత్రుడు అని. సో వీటిని హోమోఫోన్స్ అని అంటాం. నెక్స్ట్ హోమోనిమ్స్. సో హోమోనిమ్స్ అని అన్నాము అని అంటే ప్రొనౌన్సియేషన్ ఒకే విధంగానే ఉంటుంది. బార్ బార్. సో ప్రొనౌన్సియేషన్ సేమ్ భారత్ అనే ఉంటుంది. స్పెల్లింగ్ కూడా సేమ్ గానే ఉంటుంది. బిఆర్కే భారత్, బిఆర్కే భారత్. మీనింగ్ వచ్చేసరికి వేరుగా ఉంటుంది. భారత్ అన్నామంటే చెట్టు బెరడు అని అర్థం. చెట్టు బెరడు. అదే ఇంకొక భారత్ అని అన్నామంటే మొరగడం అని అర్థం. కుక్క మొరుగుతుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ భారత్. సో వీటిని మనం హోమోనిమ్స్ అన్నాడు. హోమోగ్రాఫ్స్ విషయానికి వస్తే ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది, స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐవి ఎల్ఐవి. సో స్పెల్లింగ్ సేమ్ స్పెల్లింగ్ ఎల్ఐవి ఎల్ఐవి. ప్రొనౌన్సియేషన్ తీసుకున్నట్లయితే ఒకటేమో లివ్ అని, ఇంకోటేమో లైవ్ అని. లివ్ లైవ్. సో ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది. తర్వాత మీనింగ్ వచ్చేసి వేరుగా ఉంటుంది. లివ్ అంటే నివసించడం, లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం. సో ఇట్లా వీటిని హోమోగ్రాఫ్స్ అని. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఒకసారి. డాష్ ఆర్ వర్డ్స్ ప్రొనౌన్స్డ్ అలైక్. సో ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉన్నటువంటి అది హోమోఫోన్ అయినా అవ్వచ్చు, హోమోనిమ్ అయినా అవ్వచ్చు. బట్ డిఫర్ ఇన్ మీనింగ్. మీనింగ్ వేరుగా ఉంటుంది, డెరివేషన్ వేరుగా ఉంటుంది, స్పెల్లింగ్ కూడా వేరుగా ఉంటుంది. సో ఇక్కడ హోమోఫోన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, రైట్ ఆన్సర్. తర్వాత హోమోగ్రాఫ్స్ కాదు, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటే వాటిని హోమోగ్రాఫ్స్ అంటాం. కాబట్టి దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉన్నటువంటి పదాలు, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఉన్నటువంటి పదాలు. సో కాబట్టి ఈ క్వశ్చన్ సమాధానం వచ్చేసి హోమోఫోన్స్ అవుతుంది. నెక్స్ట్, డాష్ a term used to designate a particular member of broad class. సో పెద్ద తరగతిని తెలియజేసేటువంటి ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ పదాన్ని ఏమంటాము? ఆప్షన్ 1 హైపోనిమ్, ఆప్షన్ 2 హైపర్నిమ్, ఆప్షన్ 3 హోమోనిమ్, ఆప్షన్ 4 సినానిమ్. సో ఫస్ట్ హైపోనిమ్ అంటే ఏమైనటువంటి విషయాన్ని చూద్దాం. హైపోనిమ్. హైపోనిమ్ అని అన్నాము అని అంటే హైపో అంటే తక్కువ అని అర్థం. సో ఎందులో తక్కువ? స్థాయి. ఒక పదం యొక్క స్థాయి ఇంకొక పదం యొక్క స్థాయితో పోల్చినట్లయితే, సో తక్కువ ఉన్నట్లయితే దాన్ని హైపోనిమ్ అని అంటాం. నెక్స్ట్ హైపర్నిమ్. హైపర్నిమ్. హైపర్నిమ్ అన్నామంటే ఎక్కువ అని అర్థం. ఒక పదం యొక్క స్థాయి ఇంకొక పదంతో పోల్చినట్లయితే దాని యొక్క స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని హైపర్నిమ్ అని అంటాం. నెక్స్ట్ హోమోనిమ్. హోమోనిమ్ అన్నామనంటే పెయిర్ ఆఫ్ వర్డ్స్ తీసుకుంటాం. ఆ పెయిర్ ఆఫ్ వర్డ్స్ లలో సిమిలర్ స్పెల్లింగ్ తర్వాత సిమిలర్ ప్రొనౌన్సియేషన్ నుండి వేరు వేరు మీనింగ్ కలిగినట్లయితే దాన్ని హోమోనిమ్ అని అంటాం. తర్వాత సినానిమ్. సినానిమ్ అన్నామనంటే సిమిలర్ మీనింగ్ వర్డ్ అని అర్థం. సిమిలర్ మీనింగ్ వర్డ్ అని అర్థం. ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి రండి. హైపోనిమ్. హైపోనిమ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను అంటే వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో. సో ఇట్లా ఈ పదాలన్నింటినీ తీసుకుంటున్నాను. వీటన్నింటినీ కలిపి మనం ఒకే పదంతో చెప్పచ్చు. సో ఏమో పదం వీటన్నింటినీ ఏమంటామనంటే కలర్ అని అంటాం. కలర్, కలర్ అని అంటాం. తర్వాత హోమోనిమ్ ఎగ్జాంపుల్. సో బ్యాంక్, 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 బ్యాంక్. సో బ్యాంక్ అంటే నది ఉంటుంది. బ్యాంక్ అంటే అమౌంట్ డిపాజిట్ చేసేటువంటి ఒక స్థలం అని అంటాం. సినానిమ్. సో బ్యూటిఫుల్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నట్లయితే దానికి సినానిమ్ వచ్చేసి అట్రాక్టివ్. ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హైపోనిమ్, హైపర్నిమ్ ఈ రెండింటినీ కంపేర్ చేసినట్లయితే కలర్ అనేటువంటి పదము స్థాయిలో పోల్చినట్లయితే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, లెవెల్ ఆఫ్ వర్డ్ పొజిషన్ తీసుకున్నట్లయితే కలర్ అనేది హై పొజిషన్ లో ఉంటుంది. కలర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాటి కింద సో అన్ని కూడా వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో అనేటువంటి వస్తాయి. సో ఇట్లా మనకి ఏదైనా ఒక హై లెవెల్ వర్డ్ ను తీసుకొని సో దాని కింద లో లెవెల్ వర్డ్స్ మనం గమనించినట్లయితే వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో. సో ఇక్కడ హై లెవెల్లో ఉన్నటువంటి వర్డ్ నేమో హైపర్నిమ్ అని, లో లెవెల్లో ఉన్నటువంటి ఈ వర్డ్స్ నేమో హైపోనిమ్ అని అంటారు. హైపోనిమ్ అని అంటారు. తర్వాత
నంబర్ ఆఫ్ వర్డ్స్ ని గమనించినట్లయితే ఒకసారి చూడండి, హైపర్నిమ్ లో ఎక్కువ వర్డ్స్ ఉన్నాయా, హైపర్నిమ్ లో ఎక్కువ వర్డ్స్ ఉన్నాయా? సో గమనించినట్లయితే హైపర్నిమ్ లో తక్కువ పదాలు ఉన్నాయి, హైపర్నిమ్ లో ఎక్కువ పదాలు ఉన్నాయి. సో హైపర్నిమ్ లోనేమో ఎక్కువ, హైపర్నిమ్ లోనేమో తక్కువ. సో ఇవేం కాదు, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో పదాన్ని తీసుకుంటాను. సో ఏది అంటే కామన్ నౌన్ అని ఒక పదాన్ని తీసుకుంటాను. సో ఇట్ విల్ బికమ్ హైపర్నిమ్. సో హైపర్నిమ్ తీసుకున్నట్లయితే, ఈ హైపర్నిమ్ తీసుకున్నట్లయితే ఇందులో వచ్చినటువంటి పదాలు కామన్ నౌన్, బాయ్, గర్ల్, టీచర్, father, daughter. So these are called, so ఏమంటాం వీటిని? సో కామన్ నౌన్స్ లో వచ్చేటువంటి వివిధ రకాల పదాలు. కామన్ నౌన్ అనేటువంటి పదాన్ని హైపర్నిమ్ గా తీసుకున్నట్లయితే దాని కింద వచ్చేటువంటి ఈ రెండింటిని మనము హైపోనిమ్స్ గా తీసుకుంటాం. సో ఇట్లా ఏదైతే తక్కువ సంఖ్యలో ఉండి దాని యొక్క స్థాయి ఎక్కువగా ఉంటుందో దాన్ని హైపర్నిమ్ అని, ఏదైతే తక్కువ స్థాయిలో ఉండి సంఖ్య ఎక్కువగా ఉంటుందో దాన్ని మనము సో హైపోనిమ్ అని అంటాం. సో ఇక్కడ గమనించినట్లయితే క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ టర్మ్ యూజ్డ్ టు డిజిగ్నేట్ ఏ పర్టిక్యులర్ మెంబర్ ఆఫ్ బ్రాడర్ క్లాస్. చూడండి, పదాలు ఎక్కువగా ఉండాలి, సో ఎక్కువ పదాలు ఉన్నట్లయితే సో దట్ ఈస్ కాల్డ్ హైపోనిమ్. సో హైపోనిమ్ అంటే పదాలు తక్కువగా ఉంటాయి. తర్వాత హోమోనిమ్ అని అన్నామంటే స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, మీనింగ్ వేరుగా ఉంటుంది, కాబట్టి దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సినానిమ్ అన్నామంటే సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి పేర్ ఆఫ్ వర్డ్స్. సో దీన్ని మనం సినానిమ్ అన్నాం. సో కాబట్టి సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి హైపోనిమ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. దట్ వాస్ డాష్ పిజ్జా బట్ ద డాగ్ డాష్ ఇట్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఈ బ్లాంక్ లో సరిపోయేటువంటి సో ఆప్షన్ ఏదో గమనించమంటాడు. దట్ వాస్ డాష్ పిజ్జా, అది మా పిజ్జా, బట్ ద డాగ్ డాష్ ఇట్. సో అది కుక్క తినేసింది అని చెప్పి చెప్పడం. ఆప్షన్ 1 అవర్ 8, ఆప్షన్ 2 అవర్ 8, ఆప్షన్ 3 అవర్ 8, ఆప్షన్ 4 అవర్ 8. సో ఇవన్నీ ఆప్షన్స్ గమనించినట్లయితే ఇవన్నీ కూడా హోమోఫోన్స్. సో ఫస్ట్ చూడండి, దట్ వాస్ అవర్ పిజ్జా బట్ ద డాగ్ ఏట్ ఇట్. ఇది దాని యొక్క ఆన్సర్ ఉండాల్సింది. మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ చూడండి, అవర్ ఓకే, 8 ఇక్కడ 8 అనేటువంటి మాట ఇచ్చాడు. మనకేమో ఆప్షన్ వచ్చేసి 8 కావాల్సింది. దీని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఈ 8 ని ఏమని రాస్తామంటే 8. దాని యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ గమనించినట్లయితే 8 అని రాస్తాం. 8 యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇది కూడా సేమ్ 8. సో సేమ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈ విధంగా ఉంటుంది, వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది. అందుకే 8 అనేటువంటి ఈ రెండింటిలో సో కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి వీటినండి. సో చూడండి, బట్ ద డాగ్ ఏట్ ఇట్, 8 చూడండి, అవర్ 8 రాంగ్ ఆప్షన్, అవర్ 8 రైట్ ఆన్సర్, అవర్ 8. సో ఇక్కడ అవర్ లో మనకు హెచ్ సైలెంట్ గా ఉంటుంది, అవర్ హెచ్ అనేటువంటి సైలెంట్. సో ప్రొనౌన్సియేషన్ తీసుకున్నట్లయితే అవర్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవర్. సో ఈ అవర్ అనేటువంటి ఈ రెండు తీసుకున్నట్లయితే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ప్రకారం ప్రొనౌన్సియేషన్ ప్రకారం సేమ్ సౌండ్స్ ఇస్తాయి, కానీ మీనింగ్ వేరు. ఇక్కడ అవర్ అనేటువంటిది రావాలి కానీ అవర్ అనేది రావట్లేదు. సో ఇక్కడ కూడా ఉంటుంది. సో అవర్ రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అవర్ అని ఉండాలి, తర్వాత 8 అనేటువంటి ఆప్షన్. ఫైండ్ ద వర్డ్ విచ్ ఇస్ స్పెల్డ్ కరెక్ట్లీ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్. సో ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి స్పెల్లింగ్ ఉన్నటువంటి పదం ఏదో చూడండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదం వచ్చేసి రెస్టారెంట్. సో మనకి ప్రొనౌన్సియేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే రెస్టారెంట్ ఆర్ఈ కరెక్ట్ గానే ఉంది, రెస్టా కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ సాధారణంగా మనం పొరపాటు అయ్యేది ఏమేంటంటే ఆర్ఈఎన్టీ అని రాస్తుంటాం. సో ఆర్ఈఎన్టీ కాదు, ఆర్ఏఎన్టీ, రెస్టారెంట్. ప్రొనౌన్సియేషన్ ప్రకారం రెంట్ అని ఇలా ఉన్నప్పటికీ కూడా ఆర్ఏఎన్టీనే ఉండాలి, ఆర్ఈఎన్టీ ఉండకూడదు. సో కాబట్టి
ఇది RESTAU RENT రాంగ్ ఆన్సర్. రెండవ ఆన్సర్ RESTAU RENT రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ RESTAU RENT రైట్ ఆన్సర్. RESTERAUNT రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 is the right answer. Next, find the wrongly spelled word from the given set of words. So కింద ఇచ్చినటువంటి పదాల నుంచి wrongly spelled word ని గమనించండి. సో ఆప్షన్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ అనేది సరైనటువంటి స్పెల్లింగ్ కలిగి ఉంది. తర్వాత స్పెసిఫిక్. స్పెసిఫిక్ అనేటువంటి ఈ పదాన్ని గమనించినట్లయితే స్పెసిఫిక్ సి ఉండాలి. స్పెసిఫిక్. తర్వాత థర్డ్ ఆప్షన్ అపాలజైజ్. సో అపాలజైజ్ అనేటువంటి సరైనటువంటి సమాధానం కలిగింది. ఇంటాలరెన్స్ సరైనటువంటి స్పెల్లింగ్ కలిగింది. సో ఆ సస్పెన్షన్ అనేటువంటి సరైనటువంటి స్పెల్లింగ్, అపాలజైజ్ అనేటువంటి సరైన స్పెల్లింగ్, తర్వాత ఇంటాలరెన్స్ అనేటువంటి సరైనటువంటి స్పెల్లింగ్. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసి రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటిది ఏంటంటే ఆప్షన్ 2. సో మనకు కావాల్సినటువంటిది రాంగ్ ఆప్షన్ కాబట్టి, సో రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డే కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. ఇంకొకసారి ఇక్కడ గమనించినట్లయితే అపాలజైజ్ చూడండి నేను, అపాలజైజ్. సో ఎస్ఈ రాయొచ్చు, జడి రాయొచ్చు. ఎస్ఈ రాసాము అంటే ఎస్ఈ రాసినట్లయితే దిస్ ఈస్ బ్రిటిష్ ఇంగ్లీష్. జడి రాసినట్లయితే అమెరికన్ ఇంగ్లీష్. అమెరికన్ ఇంగ్లీష్ మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో బ్రిటిష్ ఇంగ్లీష్ లో వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, తర్వాత అమెరికన్ ఇంగ్లీష్ లో వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అనే డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చోట్ల క్యాన్సిల్ అని రాస్తుంటాం, ఇంకో చోట క్యాన్సిల్ అని ఇట్లా ఉంటుంది, తర్వాత మీటర్ అని ఒకటి ఇట్లా ఉంటుంది, తర్వాత మీటర్ అని ఇలా ఉంటుంది. ఏమీ లేదు. అమెరికన్ స్పెల్లింగ్ బ్రిటిష్ స్పెల్లింగ్ గమనించాలి అంటే, గుర్తుంచుకోవాలి అంటే, మన ప్రొనౌన్సియేషన్ దగ్గరగా స్పెల్లింగ్ ఏ విధంగా ఏదైతే ఉంటుందో అది అమెరికన్ ఇంగ్లీష్. ప్రొనౌన్సియేషన్ కాకుండా కొంచెం వేరియేషన్ అనిపించుకుంటే బ్రిటిష్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఎంఈటిఆర్ అని మీటర్ అనేటువంటిది ఏమో మనకు బ్రిటిష్ ఇంగ్లీష్, ఎంఈటిఆర్ మీటర్ అనేటువంటిది ఏమో అమెరికన్ ఇంగ్లీష్. అదేవిధంగా సిఏఎన్సిఎల్ క్యాన్సిల్ అనేటువంటిది ఏమో అమెరికన్ ఇంగ్లీష్, సిఏఎన్సిఎల్ క్యాన్సిల్ అనేటువంటిది ఏమో బ్రిటిష్ ఇంగ్లీష్. సో ఇట్లా మనకు బ్రిటిష్ ఇంగ్లీష్ కి అమెరికన్ ఇంగ్లీష్ కి చిన్న స్లైట్ వేరియేషన్స్ అనేటువంటి ఉంటాయి. ఇక్కడ అపాలజైజ్ అనేటువంటి అమెరికన్ ఇంగ్లీష్, సో బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం ఇక్కడ ఎస్ఏ అనేటువంటి ఉండాలి. సో సో ఇక్కడ స్పెల్లింగ్ తప్పున్నటువంటిది ఏదంటే స్పెసిఫిక్ అనేటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నటువంటి పదం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో ఇచ్చినటువంటి పదం యొక్క సరైనటువంటి స్పెల్లింగ్ పదాన్ని గమనించమని చెప్తున్నట్టు. సో ఇక్కడ గమనించినట్లయితే ఇచ్చినటువంటి పదము కమెమొరేట్. సో స్మరించుకోవడం, స్మారకం, స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం అని అర్థం. రిమెంబర్, స్మరించుకోవడం అనే దాన్ని ఇంగ్లీష్ లో కమెమొరేట్ అనండి. సో కమెమొరేట్ ఇక్కడ MOMEMMORATE అని. సో ఇది రాంగ్ స్పెల్లింగ్. తర్వాత COMMEMMORATE చూడండి, COMMEMO సింగిల్ ఎం ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది డబల్ ఎం ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో స్పెల్లింగ్ రాంగ్. తర్వాత కమెమొరేట్, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ నుండి COM, సో డబల్ ఎం ఉండాలి, కానీ ఇక్కడ సింగిల్ ఎం మాత్రమే ఉంది. సో దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టర్మ్ వర్బోస్? సో వర్బోస్ అంటే అధికంగా మాట్లాడడం అని అర్థం. దాని యొక్క మీనింగ్ ఏమి? సో ఇక్కడ మనం వర్బోస్ అంటే తెలుగులో అధికంగా మాట్లాడడం అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆప్షన్ 1, యూసింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. సో అవసరమైన దానికన్నా ఎక్కువ పదాలను వాడడాన్ని ఏమంటాము అని అంటే, సో ఏమంటాము? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఏ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్. సో చేతితో రాసినటువంటి ఒక దస్త్రం. నెక్స్ట్ థర్డ్, ఏ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. సో దేని గురించి అయినా సరే సత్యాలను ప్రజెంట్ చేసేటువంటి ఒక సినిమా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, ఏ ప్రొఫిషియంట్ పబ్లిక్ స్పీకర్. సో ప్రొఫిషియంట్ పబ్లిక్ స్పీకర్. సో ఈ 4 ఆప్షన్స్ గమనించినట్లయితే చూడండి, యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. సో అవసరమైన దానికన్నా ఎక్కువ పదాలను ఉపయోగించడానికి ఏమంటాము అంటే వర్బోస్ అని అంటాం.
నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్. హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్. సో చేతితో రాసినటువంటి డాక్యుమెంట్ ఏమంటామనంటే మ్యానుస్క్రిప్ట్ అని అంటాం. మ్యానుస్క్రిప్ట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. సో సత్యాలను చెప్పేటువంటి ఒక ఫిల్మ్ ఏమంటామనంటే డాక్యుమెంటరీ అని అంటాం. నెక్స్ట్ ఏ ప్రొఫిషియెంట్ పబ్లిక్ స్పీకర్. సో పబ్లిక్ లో అందరిని ఆకర్షించే విధంగా మాట్లాడేటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఏమంటే రెటరీషియన్. సో రెటరీషియన్ అంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆప్షన్ చూడండి. వర్బోస్ అంటే మీనింగ్ ఏమని యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కూడా కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ హీ ఈజ్ నాట్. అతను ఆ విధమైనటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ ఆ విధంగా ఉన్నట్టుగా నటించేటువంటి వాడు. సో ప్రిటెండ్స్ అంటే నటించడం అని అర్థం. వన్ హూ ప్రిటెండ్స్ నటించడం టు బి వాట్ హీ ఈజ్ నాట్. అతను ఆ వ్యక్తి కాదు కానీ ఆ వ్యక్తి అయినట్టుగా నటించడాన్ని ఏమంటారు? చూస్ ద మోస్ట్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద బిలో. సో ఇచ్చినటువంటి వాటిలో సరైన దాన్ని ఎంచుకోమని చెప్పాలి. ఆప్షన్ 1 థియాలజీ, ఆప్షన్ 2 టెక్నాలజీ, ఆప్షన్ 3 ఈగోయిస్ట్, ఆప్షన్ 4 హిపోక్రిట్. సో ఆప్షన్ 1 థియాలజీ చూడండి. సో థియాలజీ అంటే ఏమని స్టడీ అబౌట్ గాడ్. సో దేవుని గురించి చదివేటువంటి దాన్ని థియాలజీ అని అంటారు. నెక్స్ట్ రెండోది టెక్నాలజీ స్టడీ ఆఫ్ కల్చర్స్. సో సంస్కృతి గురించి చదివేటువంటి సంస్కృతులను గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటామంటే ఎథనాలజీ అని అంటాం. ఈగోయిస్టిక్. సో ఈగోయిస్టిక్ అన్నామంటే థింక్స్ టూ మచ్ అబౌట్ వన్ సెల్ఫ్. సో ఒక వ్యక్తి తనకు తానుగానే సో తనే గొప్ప అని అనుకోవడాన్ని ఏమంటామంటే ఈగోయిస్ట్ అని అంటాం. హిపోక్రెట్. సో హిపోక్రెట్ అన్నామంటే ప్రిటెండ్ ఇన్ ఏ ఫాల్స్ వే. సో అతను ఆ వ్యక్తి ఆ విధంగా కాదు కానీ ఫాల్స్ తప్పు విధానాల్లో ఆలోచిస్తుంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ హిపోక్రెట్. మనకు కావాల్సింది ఏమి? వన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ హీ ఈజ్ నాట్. అతను ఆ వ్యక్తి కాదు కానీ ఆ విధంగా నటించడం. సో థియాలజీ రాంగ్ ఆన్సర్, టెక్నాలజీ రాంగ్ ఆన్సర్, ఈగోయిస్ట్ రాంగ్ ఆన్సర్, హిపోక్రెట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ he will look into the matter. అతను ఈ మ్యాటర్ ను పరిశీలిస్తాడు. సో లుక్ ఇంటూ అంటే పరిశీలించడం అని అర్థం. ద అండర్లైన్డ్ ఫ్రేజల్ వర్బ్ లుక్ ఇంటూ మీన్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసినట్టు ఫ్రేజల్ వర్బ్ ఏదైతే లుక్ ఇంటూ అనేటువంటిది ఉందో దాని యొక్క అర్థం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజల్ వర్బ్ అంటే ఏమి? సో ఫ్రేజల్ వర్బ్ అని అన్నాము అని అంటే ఫ్రేజల్ వర్బ్ అన్నాము అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, group of words with a verb and a preposition or an adverb particle. సో ఫ్రేజల్ వర్బ్ అని అన్నామంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏమని? రెండు పదాలు లేదా అంతకన్నా ఎక్కువ పదాలను మనం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంటాం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంటాం. సో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలను కలిగి ఉండి ఆ రెండు పదాలలో ఒకటేమో వర్బ్, ఇంకొక పదం ప్రిపోజిషన్ అయినా ఉండొచ్చు లేకపోతే యాడ్వర్బ్ అయినా ఉండొచ్చు. సో ప్రిపోజిషన్ అయినా ఉండొచ్చు, యాడ్వర్బ్ అయినా ఉండొచ్చు. అవి రెండు కలిసి ఒక కొత్త మీనింగ్ ఇచ్చినట్లయితే ఇండివిజువల్ వర్డ్స్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ కాకుండా కొత్త మీనింగ్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్. సో ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఫ్రేజల్ వర్బ్. ఆ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏమని? సో ఇక్కడ సాధారణంగా లుక్ అంటే ఏమని? చూడటం అని అర్థం. చూడటం. ఇంటూ అంటే లోపలికి అని అర్థం. మనం అట్లా ఇండివిజువల్ వర్డ్ గమనించినట్లయితే లుక్ ఇంటూ, లుక్ చూడడం, ఇంటూ లోపలికి, లోపలికి చూడడం అని అర్థం. ఇట్లా ఇండివిజువల్ వర్డ్ యొక్క మీనింగ్ గమనించినట్లయితే. కానీ లుక్ ఇంటూ ఆ పదం మొత్తాన్ని మనం ఫ్రేజల్ తీసుకొని దాని మీనింగ్ గమనించినట్లయితే ఇన్వెస్టిగేట్ పరిశీలించడం అని అర్థం. రైట్, చూడండి ఒకసారి. సో లుక్ ఇంటూ అనే దానికి మీనింగ్ ఏమని? ఆప్షన్ 1 గేజ్, ఆప్షన్ 2 డిస్క్లోజ్, ఆప్షన్ 3 ఇన్వెస్టిగేట్, ఆప్షన్ 4 కన్జ్యూమ్. గేజ్ అంటే చూడడం అని అర్థం. ఈ చూడడం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏది అంటే లుక్ అట్. లుక్ అట్ అని అన్నామంటే గేజ్ అని అర్థం, చూడడం అని అర్థం. తర్వాత డిస్క్లోజ్. సో డిస్క్లోజ్ అంటే ఏమర్థం? ఓపెన్ చేయడం అని అర్థం. సో ఈ డిస్క్లోజ్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏది అంటే లెట్ అవుట్. లెట్ అవుట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇన్వెస్టిగేట్. సో ఇన్వెస్టిగేట్ అంటే విచారించడం, పరిశీలించడం అని అర్థం. సో విచారించడం లేదా పరిశీలించడం అనేటువంటి ఈ పదానికి ఇచ్చినటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏది అంటే లుక్ ఇంటూ.
లుక్ ఇంటూ. తర్వాత కన్జ్యూమ్. కన్జ్యూమ్ అంటే తినడం అని అర్థం, పూర్తి చేయడం, కంప్లీట్ చేయడం అని అర్థం. సో దీన్ని కన్జ్యూమ్ అంటే ఉపయోగించడం అర్థం. ఫ్రేజ్ వర్బ్గా మార్చినట్లయితే యూజ్ అప్. యూజ్ అప్. సో యూజ్ అప్ అనేటువంటిది ఫ్రేజల్ వర్బ్, దాని యొక్క మీనింగ్ వచ్చేసి కన్జ్యూమ్. ఇప్పుడు మనకు కావాల్సిన చూడండి, లుక్ ఇంటూ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే గేజ్ కాదు, ఎందుకంటే లుక్ అట్ అని అర్థం. డిస్క్లోజ్ కాదు, ఎందుకంటే దాని యొక్క ఫ్రేజల్ వర్బ్ వచ్చేసి లెట్ అవుట్ అని. ఇన్వెస్టిగేట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లుక్ ఇంటూ అనేటువంటి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 4 కన్జ్యూమ్. కన్జ్యూమ్ యొక్క ఫ్రేజల్ వర్బ్ ఏంటి అంటే యూజ్ అప్ అని. కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటి రాంగ్ ఆన్సర్. సో లుక్ ఇంటూ అని అన్నామంటే ఇన్వెస్టిగేట్ అని అర్థం. నెక్స్ట్ దీస్ సీట్స్ ఆర్ సెట్ అపార్ట్ ఫర్ గర్ల్స్. సో ఇక్కడ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అమ్మాయిల కోసము సో రిజర్వ్ చేయబడినాయి అని అర్థం. సో సెట్ అపార్ట్ అనేటువంటి పదాన్ని అండర్లైన్ చేశాను. ద అండర్లైన్డ్ వర్డ్ సెట్ అపార్ట్ మీన్స్. సో సెట్ అపార్ట్ అని అన్నామంటే దాని యొక్క అర్థం ఏమైనా? ఆప్షన్ 1 మెర్జ్డ్, ఆప్షన్ 2 డివైడెడ్, ఆప్షన్ 3 రిజర్వ్డ్, ఆప్షన్ 4 సపోర్టెడ్. సో ఆప్షన్ 1 చూడండి ఒకసారి. మెర్జ్డ్. మెర్జ్డ్ అంటే కలపటం అని అర్థం. కలపటం అని అర్థం. ఈ కలపటం అనేటువంటి దాన్ని ఫ్రేజల్ వర్బ్ గా మనం మార్చినట్లయితే దానికి జాయిన్డ్ అప్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్. సో ఇక్కడ మెర్జ్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో, మెర్జ్డ్ అంటే మీనింగ్ వచ్చేసి కలపడం అని అర్థం. ఈ కలపడం అనేటువంటి దానికి ఫ్రేజల్ వర్బ్ లో మార్చినట్లయితే జాయిన్డ్ అప్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్. తర్వాత రెండవది డివైడెడ్. డివైడెడ్ అంటే ఏమని అర్థము? వేరు చేయడం, సపరేట్ చేయడం అని అర్థం. వేరు చేయడం. ఈ సపరేట్ చేయడాన్ని ఫ్రేజల్ వర్బ్ గా మనం తీసుకున్నట్లయితే దీనికి స్ప్లిట్ అప్. స్ప్లిట్ అప్. నెక్స్ట్ థర్డ్ రిజర్వ్. సో రిజర్వ్డ్. సో రిజర్వ్డ్ అంటే ఏమని? ప్రత్యేకంగా ఉంచడం అని అర్థం. సో దీనికి వచ్చేసి ఫ్రేజల్ వర్బ్ గా మార్చాము అంటే సెట్ అపార్ట్ అని అర్థం. సెట్ అపార్ట్. తర్వాత 4th ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సపోర్టెడ్. సో సపోర్టెడ్ అంటే ఏమని అర్థము? సపోర్ట్ చేయడం అని అర్థం. సో సపోర్ట్ చేయడం అంటే దీన్ని సపోర్ట్ చేయడం అంటే ఆధారం ఇవ్వడం. సో దాన్ని ఫ్రేజల్ వర్బ్ లో మార్చాము అంటే బ్యాకప్ అని అర్థం. సో బ్యాకప్ అన్నది ఇక్కడ గమనించినట్లయితే సెట్ అపార్ట్ అనేటువంటి ఆ ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఏంటి అంటే రిజర్వ్డ్ అనేటువంటి. సో కాబట్టి ఆప్షన్ 1 మర్జ్డ్ రాంగ్ ఆప్షన్, ఆప్షన్ 2 డివైడెడ్ రాంగ్ ఆప్షన్, ఆప్షన్ 3 రిజర్వ్డ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 సపోర్టెడ్ రాంగ్ ఆన్సర్. సో సెట్ అపార్ట్ అన్నామంటే రిజర్వ్డ్ అని అర్థం. నెక్స్ట్ చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ గివ్స్ ద మీనింగ్ డిలే. సో డిలే అనేటువంటి పదం, డిలే అనేటువంటి మీనింగ్ ఇచ్చినటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏదో గమనించమంటారు. ఆప్షన్ 1 హ్యాంగ్ అప్, ఆప్షన్ 2 కీప్ అప్, ఆప్షన్ 3 హోల్డ్ అప్, ఆప్షన్ 4 లీవ్ అవుట్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, హ్యాంగ్ అప్. సో హ్యాంగ్ అప్. సో హ్యాంగ్ అప్ అంటే ఏమని అర్థము? సో ఏదైనా ఒక కాన్వర్జేషన్ ను ముగించడం అని అర్థం. ముగింపు. హ్యాంగ్ అప్ అంటే ముగింపు. సో దేని యొక్క ముగింపు ఇక్కడ? సో టెలిఫోన్ కాన్వర్జేషన్ ముగించడం. టెలిఫోన్ కాన్వర్జేషన్ ను ముగించడాన్ని మనం ఏమంటాము అంటే హ్యాంగ్ అప్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కీప్ అప్. కీప్ అప్ అంటే కొనసాగించుట అని అర్థం. కొనసాగించుట. సో కంటిన్యూ చేయడాన్ని మనం కీప్ అప్ అని అంటాం. కంటిన్యూ. నెక్స్ట్ హోల్డ్ ఆఫ్. సో హోల్డ్ ఆఫ్ అంటే వాయిదా వేయటం అని అర్థం. వాయిదా వేయడం. సో ఈ వాయిదా వేయడాన్ని మనం ఇంగ్లీష్ లో డిలే అని అంటాం, లేదా పోస్ట్ పోన్ అని అంటాం. డిలే అని అన్నా పోస్ట్ పోన్ అన్నా రెండు. నెక్స్ట్ 4th ఆప్షన్ లీవ్ అవుట్. లీవ్ అవుట్ అంటే వదిలివేయడం అని అర్థం. టు omit. టు omit అని అర్థం.
సో ఇప్పుడు మనకు కావాల్సింది డిలే అనేటువంటి పదం వచ్చినటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏది? సో హ్యాంగ్ అప్ అనేటువంటిది కాదు, ఎందుకంటే టెలిఫోన్ కాన్వర్సేషన్ ముగించడం. కీప్ అప్ అంటే కొనసాగించడం, అది కూడా కాదు. హోల్డ్ ఆఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. డిలే అని అర్థం. లీవ్ అవుట్ అంటే వదిలివేయడం అని అర్థం. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, టు ఈట్ లైక్ ఎ హార్స్ మీన్స్. సో టు ఈట్ లైక్ ఎ హార్స్, సో గుర్ర మాదిరి తినడం అనేటువంటిది. సో దాని యొక్క మీనింగ్ ఏమని అర్థం? టు ఈట్ నాయిస్లీ, సో సౌండ్ చేసుకుంటూ తినడం. టు ఈట్ ఎ లిటిల్, సో తక్కువగా తినడం. టు ఈట్ సైలెంట్లీ, సైలెంట్ గా తినడం. టు ఈట్ ఎ లాట్, సో ఎక్కువగా తినడం. సో సౌండ్ చేసుకుంటూ తినడం అనేటువంటిది చేస్తుంటే రాసినటువంటి ఒక ఆప్షన్. టు ఈట్ ఎ లిటిల్, టు ఈట్ ఎ లిటిల్ అనేటువంటి దాన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ లోకి తీసుకున్నట్లయితే ఈట్ లైక్ ఏ బర్డ్ అని అంటాం. ఈట్ లైక్ ఏ బర్డ్, పక్షి మాదిరి తినడాన్ని టు ఈట్ ఎ లిటిల్ అని అంటాం. తర్వాత టు ఈట్ సైలెంట్లీ, సో ఇది కూడా డమ్మీ ఆప్షనే. తర్వాత టు ఈట్ ఎ లాట్, ఎక్కువగా తినడాన్ని ఏమంటారంటే టు ఈట్ లైక్ ఏ హార్స్ అని అంటారు. సో ఇదేమో దీనికేమో బర్డ్ అనే ఆన్సర్. సో టు ఈట్ లైక్ ఏ బర్డ్ అని, టు ఈట్ లైక్ ఏ టు ఈట్ ఎ లాట్ అందామంటే ఈట్ లైక్ ఏ హార్స్ అని అర్థం. సో ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. టు ఈట్ ఎ లాట్, సో టు ఈట్ ఎ లాట్ అనేటువంటి ఆ మీనింగ్ ను ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ లోకి తీసుకెళ్తే టు ఈట్ లైక్ ఎ హార్స్ అని అర్థం. నెక్స్ట్, choose the idiomatic expression that gives meaning to ignore what someone is saying. సో ఒక వ్యక్తి చెప్పేటువంటి మాటను ఇగ్నోర్ అంటే వదిలివేయడం, వినకపోవడం, పెడచెవిన పెట్టడం అని అర్థం. ఇగ్నోర్, సో వదిలేయడం. ఇగ్నోర్, నెగ్లెక్టెడ్. సో టు ఇగ్నోర్ వాట్ సమ్వన్ ఈస్ సేయింగ్, ఎవరైనా చెప్పేటువంటి మాటను వినకపోవడాన్ని ఏమంటామనంటే ఇగ్నోర్ అని అంటాం. సో టు ఇగ్నోర్ వాట్ సమ్వన్ ఈస్ సేయింగ్, ఎవరైనా చెప్పేటువంటి మాటను వినకపోవడం అనేటువంటి దాన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ లో ఏమంటాం? ఆప్షన్ 1 వైల్డ్ గూస్ చేజ్. ఆప్షన్ 1 వైల్డ్ గూస్ చేజ్. ఆప్షన్ 2 టర్న్ ఏ డెఫ్ ఇయర్. టర్న్ ఏ డెఫ్ ఇయర్. ఆప్షన్ 3 లైక్ ఏ కేక్ వాక్. సో ఆప్షన్ 3 లైక్ ఏ కేక్ వాక్. ఆప్షన్ 4 ఫ్యూటైల్ చేజ్. ఫ్యూటైల్ చేజ్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, వైల్డ్ గూస్ చేజ్. సో వైల్డ్ గూస్ చేజ్ అనేటువంటి మాట అన్నామంటే యూస్లెస్ సర్చ్ అని అర్థం. సో ఉపయోగం లేకుండా వెతకడం అని అర్థం. తర్వాత సెకండ్ టర్న్ ఏ డెఫ్ ఇయర్. సో టర్న్ ఏ డెఫ్ ఇయర్ అన్నామంటే పెడచెవిన పెట్టడం అని అర్థం. సో వినకుండా వదిలేయడం అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లైక్ ఏ కేక్ వాక్. లైక్ ఏ కేక్ వాక్ అని అన్నామంటే వెరీ ఈజీ టు డూ, సులభంగా చేయడం అని అర్థం. ఫోర్త్ ఆప్షన్ ఫ్యూటైల్ చేజ్, పాయింట్లెస్ సర్చ్. సో ఏం వెతుకుతున్నామో తెలియదు, సో ఆ ఏ పాయింట్ కోసం వెతుకుతున్నామో తెలియదు, పాయింట్లెస్ సర్చ్. సో ఆ విధంగా సర్చ్ చేయడం మనం ఫ్యూటైల్ చేజ్ అంటాం. సో ఇక్కడ మనకు కావాల్సింది టు ఇగ్నోర్ వాట్ సమ్వన్ ఈస్ సేయింగ్ అనే దాని యొక్క ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏమి అంటే, దాని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే వైల్డ్ గూస్ చేజ్ అనేది కాదు, ఎందుకంటే యూస్లెస్ సర్చ్ అని అర్థం. టర్న్ ఏ డెఫ్ ఇయర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి లైక్ ఏ కేక్ వాక్. సో వెరీ ఈజీ టు డూ, సులభంగా చేయడం అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాదు. ఫ్యూటైల్ చేజ్, పాయింట్లెస్ సర్చ్ అనేటువంటిది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 2 టర్న్ ఏ డెఫ్ ఇయర్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next question. To hang your head means. So to hang your head. So తలదించుకోవడం. To hang your head means. So దాని అర్థం ఏమిటి? ఆప్షన్ 1 be happy. ఆప్షన్ 2 feel shameful. ఆప్షన్ 3 be brave. ఆప్షన్ 4 be overconfident. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, be happy. సో be happy అనేటువంటి దీన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ లో తీసుకున్నట్లయితే దాన్ని on cloud 9 అనేటువంటి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం. ఆన్ క్లౌడ్ 9. తర్వాత ఫీల్ సేమ్ఫుల్. ఫీల్ సేమ్ఫుల్ అనే దాన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే టు హ్యాంగ్ యువర్ హెడ్ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ బీ బ్రేవ్. సో బీ బ్రేవ్ అనే దాన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ రాసినట్లయితే టేక్ వన్స్ కరేజ్ ఇన్ బోత్ హ్యాండ్స్. సో టేక్ వన్స్ కరేజ్ ఇన్ బోత్ హ్యాండ్స్. సో అంతా స్లిప్ లో తీసుకోవడం అర్థం. బీ ఓవర్ కాన్ఫిడెంట్. సో ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండేటువంటి దాన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ లో తీసుకున్నట్లయితే be too big for one's boots. సో ఒకదానికి సంబంధించి వాళ్ళ కాస్ట్ అంటే దానికన్నా ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి ఏమంటారంటే బీ ఓవర్ కాన్ఫిడెంట్ అని. సో చూడండి, టు హ్యాంగ్ యువర్ హెడ్. సో టు హ్యాంగ్ యువర్ హెడ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏమేంటంటే బీ హ్యాపీ అనేది రాంగ్ ఆన్సర్. ఫీల్ సేమ్ఫుల్, అవమానంగా ఫీల్ అవ్వడం అంటే రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ది బీ బ్రేవ్, రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్
బీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిఫిక్స్ ఫర్ మినిస్టర్. సో మినిస్టర్ అనేటువంటి పదానికి సరైనటువంటి ప్రిఫిక్స్ చూడండి, ఎక్స్. సో ఎక్స్ అంటే తెలుగులో మనము మాజీ అని అంటాం. తర్వాత రెండోది వచ్చేసి బై. సో బై అంటే టూ, రెండు అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ఆన్. సో ఆన్ అంటే దానికి ప్రిఫిక్స్ అనేది వాడడం. తర్వాత ఓవర్. సో ఓవర్ అని అన్నాము అంటే సో మీద అని అర్థం. సో ఎక్స్, ఎక్స్ మినిస్టర్ అని అంటాం. సో ఎక్స్ మినిస్టర్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. బై. సో ఏదని బైపోలార్ అని అంటాం. బైపోలార్ ఇట్లా బై, బైనాక్యులర్. ఇట్లా బై అంటే రెండు అని అర్థం. సో దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఆన్ అన్నాము అంటే సో ఆన్ అంటే ప్రిఫిక్స్ అయ్యి వాడడం, లేకపోతే ఆన్ సెట్ అట్లా వాడతాం, కానీ అది సరైన ప్రిఫిక్స్ కావాలి. సో ఓవర్. సో ఓవర్ అంటే మీద అని అర్థం. సో ఇక్కడ ఓవర్ అనే దాన్ని మనం ఈ సందర్భంలో సరైనటువంటి ఆన్సర్ కావాలి. ఓవర్ ఓవర్ టేక్ అనేటువంటి వాడతాం, ఇక్కడ సరైన ఆన్సర్ కావాలి. సో మినిస్టర్ కి సరైన ప్రిఫిక్స్ ఏది అంటే ఎక్స్, ఎక్స్ మినిస్టర్. సో మాజీ మంత్రి అని అర్థం. నెక్స్ట్ ద ప్రిఫిక్స్ రీ మీన్స్. సో ప్రిఫిక్స్ రీ అంటే ఏమని అర్థం? సో ఆప్షన్ 1 నాట్, ఆప్షన్ 2 ఫుల్, ఆప్షన్ 3 బిఫోర్, ఆప్షన్ 4 అగైన్. సో ఆప్షన్ 1 ప్రిఫిక్స్ నాట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ నాట్ అనేటువంటి మీనింగ్ ఇచ్చేటువంటి ప్రిఫిక్స్ ఏమున్నాయి అని అంటే అన్ అని, నాన్ అని, ఇల్ అని, ఇర్ అని. సో ఇటువంటివన్నీ నాట్ అనేటువంటి మీనింగ్ ఇచ్చేటువంటి ప్రిఫిక్సెస్. నెక్స్ట్ నెంబర్ 2 FULL ఫుల్ అనేటువంటిది ప్రిఫిక్స్ కాదు, సఫిక్స్ కాదు. సో FUL ఫుల్ అనేటువంటి దాన్ని అయితే మనం సఫిక్స్ గా తీసుకుంటాం, కానీ FULL అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ కాదు. నెక్స్ట్ నెంబర్ 3 బిఫోర్. బిఫోర్ అన్నాము అంటే ముందు అని అర్థం. దీనికి ANTE యాంటే అనేటువంటి సఫిక్స్ ప్రిఫిక్స్ వాడతాం. యాంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 8 AM అంటాం, యాంటే మెరీడియన్. యాంటే అంటే ముందే అని అర్థం. సో మెరీడియన్ అంటే మధ్యాహ్న రేఖ. మధ్యాహ్న రేఖ కన్నా ముందు ఉన్నటువంటి సమయాన్ని 8 AM అని అంటాం. యాంటే ANTE యాంటే అన్నామంటే ముందు అని అర్థం. సో కాబట్టి బిఫోర్ దానికి ప్రిఫిక్స్ వచ్చేసి యాంటే అనేటువంటి పదాన్ని వాడుతున్నాం. తర్వాత ఫోర్త్ వచ్చేసి అగైన్. అగైన్ అని అన్నామంటే రీ అని అర్థం. రీ. సో రీ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే మరలా అని అర్థం. మళ్ళీ తిరిగి అదే పని చేయడం. రీకౌంట్, రీఎస్టాబ్లిష్. సో ఇట్లా రీ అన్నామంటే తిరిగి అని అర్థం. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆర్ఈ అని అన్నామంటే దాని యొక్క మీనింగ్ ఏమేంటంటే నాట్ అనేది కాదు, ఫుల్ అనేది కాదు, బిఫోర్ అనేది కాదు, అగైన్ అనేటువంటి ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. English is the lingua franca in our country. సో ఇంగ్లీష్ అనేటువంటి మన దేశంలో లింగువా ఫ్రాంకా కన్సిడర్ చేస్తాం. లింగువా ఫ్రాంకా ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద లింగువా ఫ్రాంకా. లింగువా ఫ్రాంకా అంటే మీనింగ్ ఏమండి? సో ఆప్షన్ 1 ఫారిన్ లాంగ్వేజ్, ఆప్షన్ 2 లింక్ లాంగ్వేజ్, ఆప్షన్ 3 సెకండ్ లాంగ్వేజ్, ఆప్షన్ 4 మదర్ టంగ్. సో ఫారిన్ లాంగ్వేజ్ a language that is used in business purpose. సో వ్యాపారంలో వాడేటువంటి లాంగ్వేజ్ ని ఫారిన్ లాంగ్వేజ్ అని అంటాం, విదేశీ భాష అని అంటాం. సెకండ్ లింక్ లాంగ్వేజ్. ఈ లింక్ లాంగ్వేజ్ కి కామన్ గా వాడేటువంటి ఫారిన్ ఎక్స్ప్రెషన్ ఏది అని అంటే లింగువా ఫ్రాంకా. లింగువా ఫ్రాంకా అనేటువంటి ఫారిన్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ వచ్చేసి లింక్ లాంగ్వేజ్ అని అర్థం. తర్వాత సెకండ్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గా వాడతామో దాన్ని సెకండ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఒక విద్యార్థి చదువు నేర్చుకోవడం కోసం ఉపయోగించేటువంటి మాధ్యమం, బోధనా మాధ్యమాన్ని సెకండ్ లాంగ్వేజ్ అంటాం. మదర్ టంగ్. మదర్ టంగ్ అన్నామంటే దీన్ని ఫస్ట్ లాంగ్వేజ్ అని, రీజనల్ లాంగ్వేజ్ అని, హోమ్ లాంగ్వేజ్ అని, ఇట్లా వివిధ రకాల పేరుతో పిలుస్తుంటాం. ఒక వ్యక్తి పుట్టుకతో నేర్చుకునేటువంటి భాష ఏదైతే ఉంటుందో దాన్ని మదర్ టంగ్ అని. సో లింగువా ఫ్రాంకా అని అన్నాము అంటే ఫారిన్ లాంగ్వేజ్ అనేది రాంగ్ ఆన్సర్, లింక్ లాంగ్వేజ్ అనేది రైట్ ఆన్సర్, సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి రాంగ్ ఆన్సర్, మదర్ టంగ్ అనేటువంటి కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దట్ యూజెస్ a part of something to represent the whole or vice versa. సో కింద ఇచ్చినటువంటి వాటిలో ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని గుర్తించాలి. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అన్నాము అంటే అలంకారం అనే అర్థం.
అలంకారం. సో అలంకారాన్ని గుర్తించండి. దట్ యూజెస్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ టు రిప్రజెంట్ ద హోల్ ఆర్ వైస్ వర్సా. సో ఒక చిన్న భాగాన్ని ఉపయోగించి మొత్తాన్ని తెలియజేయడం, లేకపోతే మొత్తాన్ని ఉపయోగించి చిన్న భాగాన్ని తెలియజేయడం అనేటువంటి విషయంలో వాడే అలంకారం ఏదో గుర్తించండి. యూజెస్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ టు రిప్రజెంట్ ద హోల్. వెరీ 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 ఇంపార్టెంట్ అన్న. ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద హోల్. మొత్తాన్ని తెలియజేయడం కోసం వాడే చిన్న పార్ట్ లేదా చిన్నదాన్ని తెలియజేయడం కోసం వాడే మొత్తం పార్ట్ ఉపయోగించేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఆప్షన్ 1 మెటాఫర్, ఆప్షన్ 2 సినోడోక్సీ, ఆప్షన్ 3 పర్సానిఫికేషన్, ఆప్షన్ 4 అలిటరేషన్. సో నెంబర్ 1 మెటాఫర్ చూడండి. మెటాఫర్ అని అన్నాము అంటే తెలుగులో రూపక అలంకారం అని అర్థం. రూపక అలంకారం. సో రూపక అలంకారం అంటే కంపారిజన్ ఈస్ మేడ్ బిట్వీన్ టూ డిసిమిలర్ థింగ్స్ వితౌట్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ యాజ్. లైక్ యాజ్ అనేటువంటి పదాలను ఉపయోగించకుండా కంపారిజన్ ఈస్ మేడ్ బిట్వీన్ టూ డిసిమిలర్ థింగ్స్. టూ డిసిమిలర్ థింగ్స్. సో పోలిక లేనటువంటి రెండు పదాల మధ్య యాజ్ లేదా లైక్ అనేటువంటి పదాలను ఉపయోగించకుండా, యాజ్ లైక్ అనేటువంటి పదాలను వాడకుండా పోలిక చెప్పేటువంటి అలంకారాన్ని ఏమంటారు అంటే మెటాఫర్ అని అంటారు. ఏమంటారు? మెటాఫర్ అని అంటారు. సో ఈ మెటాఫర్ తెలుగులో రూపక అలంకారం అంటాం. రెండు వస్తువుల మధ్య కంపారిజన్ చేస్తాం. ఆ రెండింటి మధ్య యాజ్ లేదా లైక్ అనేటువంటి పదాన్ని ఉపయోగించకుండా చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మెటాఫర్. సో ఇక్కడ పోలిక అనేది చెప్పట్లేదు. తర్వాత సెకండ్ ఆప్షన్ సినోడోక్సీ. సో సినోడోక్సీ అని అన్నాము అంటే సో ఏదైనా చిన్న భాగాన్ని మొత్తంతో తెలియజేయడం లేదా మొత్తాన్ని చిన్న భాగంతో తెలియజేయడాన్ని సినోడోక్సీ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ గ్రేటర్ దాన్ praying lips. Helping hands are greater than praying lips. ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ అని అన్నాము అంటే సహాయం చేసే చేతులు. సహాయం చేసే చేతులు ఈజ్ నథింగ్ బట్ మనుషులు అని అర్థం. మనుషులు, సహాయం చేసేటువంటి మనుషులు. హ్యాండ్స్ అంటే మనుషులు ఉంటుంది కదా. మనిషి మొత్తాన్ని మనిషి ఉన్నటువంటి చేతితో రిప్రజెంట్ చేయడం అంటే సో శరీరం మొత్తాన్ని హ్యాండ్ అంటే ఒక చిన్న పార్ట్ రిప్రజెంట్ చేయడం అంటే హోల్ పార్ట్ రిప్రజెంట్ అయితే స్మాల్ పార్ట్, హోల్ బాడీ రిప్రజెంట్ అయితే స్మాల్ పార్ట్. హెల్పింగ్ హ్యాండ్స్ అంటే మనుషులు. తర్వాత ఆర్ గ్రేటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. ప్రేయింగ్ లిప్స్ అని అన్నామంటే ప్రార్థించే పెదవులు. సో ప్రార్థించే పెదవులు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ గ్రేటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. సో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నాం. ఇక్కడ చేతులు అన్నామంటే మనుషులు అని అర్థం, లిప్స్ అని అన్నామంటే కూడా మనుషులు అని అర్థం. ఇక్కడ మనుషులు అంటే పెద్ద పార్ట్ని సో లిప్స్ లేదా హ్యాండ్స్ అంటే చిన్న పార్ట్ తో రిప్రజెంట్ చేయాలి. సో కాబట్టి ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ రిప్రజెంట్ టు హోల్. చిన్న భాగాన్ని ఉపయోగించి మొత్తాన్ని రిప్రజెంట్ చేయడం. ఆ వైస్ వర్సా మొత్తాన్ని ఉపయోగించి చిన్న పార్ట్ ని తెలియజేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సో కార్ టైర్ has been punctured. సో కార్ టైర్ has been punctured. సో కార్ టైర్ పంక్చర్ అయిపోయింది చెప్పాం. సో కార్ టైర్ పంక్చర్ కావడం వలన సో నువ్వు ఏదైనా ఫంక్షన్ కి ఆలస్యంగా వస్తావు. సో కార్ ఫంక్షన్ కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు అంటే సో కార్ పని చేయలేదు అని చెప్పాలి. కారు పని చేయలేదంటే కార్ అని కాదు, కార్ ఉన్నటువంటి టైర్ పంక్చర్ అయింది అని అర్థం. సో దట్ ఈస్ వాట్ కార్ మొత్తాన్ని ఉపయోగించి టైర్ రిప్రజెంట్ చేయడం. మొత్తాన్ని ఉపయోగించి చిన్న పాటను తెలియజేయడం లేదా చిన్న పాటను ఉపయోగించి మొత్తాన్ని తెలియజేసినటువంటి ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని ఏమంటారు అంటే సినోడోక్స్ అని అంటారు. నెక్స్ట్ పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అన్నామనంటే ప్రాణం లేని వస్తువు ప్రాణం ఉన్నట్లుగా ఊహించుకొని చెప్పడాన్ని ఏమంటారంటే పర్సానిఫికేషన్ అని అంటారు. నెక్స్ట్ అలిటరేషన్. అలిటరేషన్ అన్నామనంటే సో సిమిలర్ సౌండ్ ఉన్నటువంటి దాన్ని అలిటరేషన్ అని అంటాం. సో ఇక్కడ మెటాఫర్ అనేటువంటి ఆన్సర్ కాదు, సినోడోక్స్ అనేటువంటి ఆన్సర్, పర్సానిఫికేషన్ ఆన్సర్ కాదు, అలిటరేషన్ కూడా ఆన్సర్ కాదు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ పర్సానిఫికేషన్, ఫోర్త్ ఆప్షన్ అలిటరేషన్ కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 is the right answer. Next, which of the following is not related to personification? సో పర్సానిఫికేషన్ కు సంబంధం లేనటువంటి ఎగ్జాంపుల్ ఏది అని అడుగుతున్నాడు.
సో పర్సానిఫికేషన్ అని అన్నాము అంటే సో పర్సానిఫికేషన్ అట్రిబ్యూషన్ ఆఫ్, దీని యొక్క డెఫినేషన్ ఏమంటే అట్రిబ్యూషన్ ఆఫ్ లివింగ్ క్యారెక్టరిస్టిక్స్ to the non-living things. సో ప్రాణము లేని వస్తువులకు ప్రాణం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వస్తువుల యొక్క లక్షణాలను ఆపాదించడాన్ని ఏమంటామంటే పర్సానిఫికేషన్ అని అంటాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, ద ఫ్లవర్స్ డాన్స్ ఇన్ ద జెంటిల్ బ్రీజ్. సో ఫ్లవర్స్ డాన్స్, సో ఫ్లవర్స్ అనేటువంటి డాన్స్ చేశాయి. సో ఫ్లవర్స్ ఎక్కడైనా డాన్స్ చేస్తాయంటే డాన్స్ చేయవు. డాన్స్ అనేటువంటి కేవలం లివింగ్ థింగ్స్ మాత్రమే చేస్తాయి. కానీ ఇక్కడ ఫ్లవర్స్ డాన్స్ ఇన్ ద జెంటిల్ బ్రీజ్. బ్రీజ్ అంటే చల్లటి గాలి అని అంటాం. సో చల్లటి గాలిలో ఫ్లవర్స్ అనేటువంటి డాన్స్ చేశాయి. సో ఫ్లవర్స్ అంటే డాన్స్ చేయవు, కానీ డాన్స్ చేసినట్లుగా లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ పర్సానిఫికేషన్. నెక్స్ట్, ద సన్ స్మైల్ డౌన్ ఆన్ ద ఎర్త్. సో ద సన్ స్మైల్ డౌన్ ఆన్ ఎర్త్. సో భూమి నుంచి సూర్యుడు నవ్వాడు. సో ఇక్కడ నవ్వడం అనేటువంటిది ఏదైతే ఒక సూర్యుడు మామూలుగా నవ్వినట్టు ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ఆల్సో పర్సానిఫికేషన్, ఎందుకంటే సన్ అనేటువంటి నాన్ లివింగ్ థింగ్. నెక్స్ట్, ద క్లాక్ టిక్డ్ లౌడ్లీ డిమాండింగ్ అటెన్షన్. సో ద క్లాక్ టిక్డ్ లౌడ్లీ. సో క్లాక్ అనేది గట్టిగా వచ్చింది, డిమాండింగ్ అటెన్షన్. సో అటెన్షన్ డ్రా చేసుకుంటూ గట్టిగా వచ్చింది. సో క్లాక్ అనేటువంటిది ఎవరు కానీ అరిచినట్టుగా చెప్తాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో పర్సానిఫికేషన్. నెక్స్ట్, పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పిక్డ్ పెప్పర్స్. సో ఇది అన్నీ కూడా ఒకే, ఈ పదాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి పీ సౌండ్ తో స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఈస్ కాల్డ్, అట్లా ఒకే విధమైనటువంటి సేమ్ కాన్సనెంట్ సౌండ్ తో పదాలు స్టార్ట్ అయినట్లయితే ఒక సెంటెన్స్ లో దట్ ఈస్ కాల్డ్ అల్లిటరేషన్. దాన్ని మనం అల్లిటరేషన్ అని అంటాం. సో అల్లిటరేషన్ అని అన్నామనంటే సో వర్డ్స్ in a sentence start with the same consonant sound. సేమ్ కాన్సోనెంట్ సౌండ్ తో మొదలయ్యే ఒక వాక్యంలోని పదాలు మొదలైనట్లయితే దట్ ఈస్ కాల్డ్ అలిటరేషన్. ఇక్కడ ఫోర్త్ వచ్చినటువంటిది అలిటరేషన్. సో అలిటరేషన్ కి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ కు సంబంధం లేనటువంటిది. ఆప్షన్ 1 పర్సానిఫికేషన్, ఆప్షన్ 2 పర్సానిఫికేషన్, ఆప్షన్ 3 పర్సానిఫికేషన్, ఆప్షన్ 4 వచ్చేసి అలిటరేషన్ కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వరల్డ్ ఈజ్ ఎ స్టేట్. సో దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ మెంట్ ఫర్. సో వరల్డ్ ఈజ్ ఎ స్టేట్ అనేటువంటి దీన్ని సో దేనికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము? ఆప్షన్ 1 ఐరన్, ఆప్షన్ 2 సిమిలి, ఆప్షన్ 3 మెటాఫర్, ఆప్షన్ 4 అపోస్ట్రాఫ్. సో ఫస్ట్ చూడండి, ఐరాని. సో ఐరాని అని అన్నాము అంటే వ్యంగ్యం అని అర్థం తెలుగులో, వ్యంగ్యం. సో ఎక్స్పెక్టింగ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ద ఒరిజినల్ రిజల్ట్ గెటింగ్. సో ఒరిజినల్ రిజల్ట్ ఏదైతే వస్తుందో దానికి ఆపోజిట్ రిజల్ట్ రావడానికి ఏమంటామని అంటే ఐరాని అని అంటాం. ఆపోజిట్ రిజల్ట్ ఆఫ్ వాట్ a situation demands. ఒక సిచ్యువేషన్ ఏవైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కు క్వైట్ ఆపోజిట్ గా రిజల్ట్ వచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఐరానీ. ఫర్ ఎగ్జాంపుల్, సో theft has been done in a పోలీస్ స్టేషన్. చూడండి, పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఐరన్. ఎందుకు? పోలీస్ స్టేషన్ అంటే రక్షణ అని అర్థం, దొంగలను పట్టుకునేటువంటిది అని అర్థం. అటువంటి పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగింది అనుకో దట్ ఈస్ కాల్డ్ ఐరన్. తర్వాత గోల్ కీపర్ ఉంటాడు, గోల్ కీపర్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్లయితే, గోల్ కీపర్ గోల్ కొట్టాలనుకుంటే సెల్ఫ్ గా గోల్ కొన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఐరన్. సో మనకి ఐపీఎల్ లో చూసాం,
IPL లో సాయి స్పర్శన్ యొక్క బ్యాట్ తగిలి తన వికెట్ తల్లి లాస్ట్ రావడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో సో ఐరన్ ఎగ్జాంపుల్. తర్వాత రెండవది సిమిలి. సో సిమిలి అన్నామంటే తెలుగులో ఉపమాలంకారం. సో రెండు డిసిమిలర్ థింగ్స్ ను యాజ్ లేదా లైక్ అనేటువంటి పదాలను ఉపయోగించి పోల్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ సిమిలి. నెక్స్ట్ మెటాఫర్. ఈ యాజ్ లైక్ అనేటువంటి పదాలను ఉపయోగించకుండా రెండు డిసిమిలర్ థింగ్స్ ను పోల్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ మెటాఫర్. మెటాఫర్ అంటే రూపకలంకారం. అపోస్ట్రాఫ్ అన్నామంటే అడ్రసింగ్ ద నాన్ లివింగ్ థింగ్స్ డైరెక్ట్లీ. సో అటువంటి వాటిని మనం అపోస్ట్రాఫ్ అన్నాడు. సో సిమిలి గమనించినట్లయితే హీ రన్స్ లైక్ ఎ చీటా. అతను పరిగెత్తాడు ఎలా అంటే చిరుత మాదిరి. లైక్ అనేటువంటి పదం ఏ విధంగా ఉపయోగిస్తామో, లైక్ అనే పదాన్ని ఉపయోగించిన రెండింటి మధ్య అతన్ని తర్వాత చీటాను కంపేర్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ సిమిలి. మెటాఫర్ అన్నామంటే హీ ఈస్ ఏ చీటర్. అతనే ఒక చిరుత. అతని ఇక్కడ లైక్ యాజ్ అనే పదాలను ఉపయోగించకుండా చెప్తాం, దాన్ని మెటాఫర్ అంటాం. తర్వాత అపోస్ట్రాఫ్ అన్నామంటే ఓ డెత్. డైరెక్ట్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం. ఓ డెత్, ఓ మరణమా, సో తీసుకెళ్ళి ఈ ప్రపంచాన్ని అంతా అని చెప్పి అట్లా డైరెక్ట్ అడ్రస్ చేయడానికి అడ్రసింగ్ ద నాన్ లివింగ్ థింగ్స్ డైరెక్ట్లీ ఈస్ కాల్డ్ అపోస్ట్రాఫ్. రైట్. సో ద వరల్డ్ ఈజ్ స్టేజ్. ఇక్కడ ప్రపంచం అనేటువంటి దాన్ని స్టేజ్ తో పోలుస్తున్నాడు. ఇక్కడ ఇది ఒక నౌన్, తర్వాత ఇది ఒక నౌన్. ఈ రెండింటిని పోలిక అనేటువంటి జరుగుతుంది కాబట్టి మెటాఫర్ అంటే ఆన్సర్. ఐరన్ కాదు, సిమిలి కాదు, అపోస్ట్రాఫ్ కూడా కాదు. సరే, మెటాఫర్ గుర్తించడం ఎలా? వెరీ సింపుల్ థింగ్ అండి. మెటాఫర్ ఎలా గుర్తిస్తాము అని అంటే ఒక నౌన్ ఉంటుంది. ఈ నౌన్ తర్వాత హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. రిమెంబర్, వెరీ 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 ఇంపార్టెంట్. నౌన్ ఉంటుంది, హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. దీని తర్వాత ఇంకొక నౌన్ ఉంటుంది. నౌన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ గా పనిచేస్తూ ఇంకొక నౌన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీని తర్వాత ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి మాట కూడా వస్తుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ గా పనిచేసేటువంటి సందర్భం రెండు నౌన్ల మధ్య ఎక్కడైతే ఉంటుందో అవి రెండు కూడా వేరు వేరు నౌన్స్ ఉండాలి. హీ ఈజ్ మై ఫాదర్ అని చెప్పి హీ అనేటువంటి మై ఫాదర్ అని రెండు పోల్చినామంటే అట్లా కాదు. రెండు డిసిమిలర్ థింగ్స్ ఉండాలి. ఆ రెండు డిసిమిలర్ థింగ్స్ మధ్యన సో ఎప్పుడైతే ఈ హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ గా పనిచేసిన సందర్భం ఉంటుందో సో దాన్ని మనం ఏమంటామంటే మెటాఫర్ అని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మెటాఫర్. నెక్స్ట్, the arrangement of letters of a word, name, phrase into a new word or phrase. ఏదైనా ఒక పదంలోని అక్షరాలను రీఅరేంజ్మెంట్ చేసి కొత్త పదం ఉద్భవించేట్టు చేయడానికి ఏమంటారు? ఆప్షన్ 1 ఫ్రేజల్ వర్బ్, ఆప్షన్ 2 అనాగ్రామ్, ఆప్షన్ 3 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఆప్షన్ 4 కోలోకేషన్. రైట్. సో ఫ్రేజల్ వర్బ్ అంటే ఏమంటారండి? ఫ్రేజల్ వర్బ్ అని అన్నామనంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఏ వర్బ్. ఇందులో తప్పనిసరిగా ఒకటి వర్బ్ ఉంటుంది, ఇంకోటి ఏమో ప్రిపోజిషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే యాడ్ వర్బ్ పార్టికల్ అయినా ఉండొచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఆ రెండు పదాలు కలిసి వేరే మీనింగ్ ఇవ్వాలి, దాన్ని మనము ఫ్రేజల్ వర్బ్ అంటాం. సో లుక్ ఇంటూ, ఈ లుక్ ఇంటూ అనేటువంటి దాన్ని గమనించినట్లయితే లుక్ అనేది ఏమో వర్బ్, ఇంటూ అనేటువంటిది ఏమో ప్రిపోజిషన్. ఇవి రెండు కలిసి ఇన్వెస్టిగేట్ అనేటువంటి మీనింగ్ ఇస్తాయి. పరిశీలించడం అనేటువంటి, విచారించడం అంటాం. సో ఇది లుక్ ఇంటూ అనేటువంటి దానికి ఫ్రేజల్ వర్బ్ ఒక ఎగ్జాంపుల్. తర్వాత రెండోది అనగ్రామ్. అనగ్రామ్ అని అన్నామంటే ఏదైనా ఒక పదాన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి అక్షరాల యొక్క రీఅరేంజ్మెంట్ మనం తీసుకున్నట్లయితే దాన్ని అనగ్రామ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ పాపులర్ టీచర్ అనేటువంటి దాని యొక్క అనగ్రామ్ ఏది అంటే సీటర్. చూడండి, ఇందులో ఉన్నటువంటి అక్షరాలను రీఅరేంజ్మెంట్ చేయాలి. అయితే ప్రతి లెటర్ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. సో అటువంటి వాటిని మనం ఏమంటామంటే అనగ్రామ్స్ అంటాం. ఇటువంటి గుర్తించడం చాలా ఈజీ. రెండు పదాలను ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ కూడా సరిపోతుంది. టీచర్ అనేది సీటర్ అనేటువంటి అనగ్రామా కాదా? చూడండి, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సి ఉంది, సి ఉంది, హెచ్ ఉంది, హెచ్ ఉంది, ఈ ఉంది, ఈ ఉంది, ఆర్ ఉంది, ఆర్ ఉంది. చూడండి, ఏం మిగలేదు. ఎగ్జాక్ట్ గా ఒక్కొక్క లెటర్ ఒకసారి మాత్రమే వాడాలి. ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తే మనకు 0 లెటర్స్ మిగాలి.
దాన్ని మనం అనగ్రామ్ అని. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, నెంబర్ ఆఫ్ పదాల స్థానంలో ఒకే ఒక పదం రావడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. దాని పేరు వన్ వర్డ్, ఒకే ఒక పదాన్ని మాత్రం ఉపయోగించాలి నెంబర్ ఆఫ్ వర్డ్స్ యొక్క స్థానంలో. కోలోకేషన్, సో కోలోకేషన్ అని అన్నామంటే కో లొకేషన్ అని అర్థం. కో లొకేషన్ అంటే ఒక పదం ఒక స్థానంలో వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా వచ్చేటువంటి ఇంకొక పదాన్ని ఏమంటే కో లొకేషన్. లొకేషన్ అంటే స్థానం, స్థానంలో ఒక పదం వచ్చిన తర్వాత దానికి సరైనటువంటి ఇంకో పదం రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోయెట్ అనేటువంటి మాట ఉంది. సో దీనికి గ్రేట్ పోయెట్ అని రాస్తాం, గ్రేట్ పోయెట్ అని రాస్తాం. సో తర్వాత దీనికి నోటోరియస్ పోయెట్ అని చెప్పి రాయాలి, నోటోరియస్ పోయెట్ అని రాయాలి. లేకపోతే డిలీసియస్ పోయెట్ అని చెప్పి రాయాలి, డిలీసియస్ పోయెట్ అని రాయాలి. సో పోయెట్ అనేటువంటి పర్సన్ కాబట్టి దానికి సంబంధించి గ్రేట్ అనేది రాయాలి. నోటోరియస్, డిలీసియస్ అనేటువంటి పదాలను వాడకూడదు అని చెప్పి చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ కోలోకేషన్. సో ఇటువంటి ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ఏ వర్డ్ నేమ్ ఫ్రేజ్, ఒక పదానికి సంబంధించి, ఒక పేరుకి సంబంధించి, ఒక ఫ్రేజ్ కి సంబంధించి వాటిలో ఉన్నటువంటి అక్షరాలను రీఅరేంజ్మెంట్ చేస్తే కొత్త పదం రావడానికి ఏమంటారు? ఫ్రేజ్ వర్క్ అంటారు అంటే కాదు, అనగ్రామ్ అని అంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కాదు, కోలోకేషన్ కూడా కాదు. సో ఆప్షన్ 2 is the right answer. Next, what does vice versa implies? సో వైస్ వర్సా అంటే ఏమి? వితౌట్ ఎనీ చేంజ్, మార్పు అనేటువంటిది ఏమీ జరగదు. సో దీన్ని మనము ఇంటాక్ట్ అని కూడా రాసుకోవచ్చు, ఇంటాక్ట్, నో చేంజ్. తర్వాత రెండో ఆప్షన్ ఇన్ ఏ హరీ, ఇన్ ఏ హరీ అనేటువంటి దాన్ని టేస్టీ అని కూడా రాసుకుంటాం. తర్వాత ఇది వర్డ్ డమ్మీ ఆప్షన్ ఇది. విత్ ద ఆర్డర్ చేంజ్, విత్ ద ఆర్డర్ చేంజ్ అనేటువంటి దాన్ని వైస్ వర్సా అని అంటాం. సో వితౌట్ ఎనీ చేంజ్ ఉన్నదాన్ని ఇంటాక్ట్ అంటాం కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇన్ ఏ హరీ అనేటువంటి టేస్టీ అనేటువంటి ఆన్సర్ రాసుకున్నాం, దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్, డమ్మీ ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వైస్ వర్సా అని అన్నామంటే విత్ ద ఆర్డర్ చేంజ్, ఆర్డర్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని వైస్ వర్సా అని అంటాం. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ వర్డ్స్ వేస్ట్ అండ్ స్వెట్ ఆర్ కాల్డ్ యాజ్. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు పదాలు ఉన్నాయి, వేస్ట్ తర్వాత స్వెట్. ఈ రెండింటిని స్ట్రైక్ అప్ చేయండి, డబ్ల్యూ టు డబ్ల్యూ, ఏ టు ఏ, ఎస్ టు ఎస్, పి టు పి, పి టు ఈ. సో అన్ని స్ట్రైక్ అప్ ఇక్కడ ఏం మిగలేదు. సో చూడండి, ద సెట్ ఆఫ్ వర్డ్స్ వేస్ట్ అండ్ స్వెట్ ఆర్ కాల్డ్ యాజ్. వేస్ట్ స్వెట్ అనేటువంటి పదాలను ఏమని పిలుస్తాము? రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏవైతే V1 ఫామ్ ఈడీలను తీసుకొని V2 V3గా మారిపోతాయి, వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. అనగ్రామ్స్ అన్నామంటే ఒక పదంలోని అక్షరాలు రీఅరేంజ్మెంట్ చేసినట్లయితే, కొత్త పదం జనరేట్ అయినట్లయితే దాన్ని అనగ్రామ్ అని అంటాం. కొలోకేషన్స్, ఒక పదంతో పాటు ఇంకో వేరే పదాలు కూడా సజాతి పదాలు వచ్చినట్లయితే దాన్ని కొలోకేషన్ అంటాం. ఇడియం అన్నామంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తో వస్తుంది, ఒక మీనింగ్ ఇచ్చిన దాన్ని ఇడియమ్స్ అని అంటాం. సో ఇది సెట్ ఆఫ్ వర్డ్స్ వేస్ట్ అండ్ స్వెట్ అనేటువంటి గమనించినట్లయితే ఇది ఇస్ నాట్ రెగ్యులర్ వర్డ్స్, అది అనగ్రామ్ ఆన్సర్. కొలోకేషన్ కూడా కాదు, ఇడియమ్స్ కూడా కాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద ఇంకరెక్ట్ కొలోకేషన్. సో తప్పుగా ఉన్నటువంటి కొలోకేషన్ అయితే గమనించండి అంటున్నాడు. సో కైండ్ టు, మ్యారీడ్ టు, ఫ్యూరియస్ టు, సుపీరియర్ టు. సో ఇక్కడ కైండ్ టు, సో కైండ్ టు అనేటువంటిది సరైనటువంటి కొలోకేషన్. మ్యారీడ్ టు, మ్యారీడ్ తర్వాత టు అనేటువంటి ప్రీపోజిషన్ వస్తుంది. సో ఫ్యూరియస్ టు అనేటువంటి దాని తర్వాత, ఫ్యూరియస్ తర్వాత టు అనేటువంటిది రాదు. ఫ్యూరియస్ తర్వాత విత్ వస్తుంది, అట్ వస్తుంది, అబౌట్ వస్తుంది, కానీ టూ రాదు. సుపీరియర్ టు, సుపీరియర్ తర్వాత టు అనేటువంటిది వస్తుంది. సో ఫ్యూరియస్ విత్ వస్తుంది, ఫ్యూరియస్ అట్ వస్తుంది, ఫ్యూరియస్ అబౌట్ వస్తుంది. ఫ్యూరియస్ విత్ అన్నామంటే, ఫ్యూరియస్ అంటే కోపగించడం అని అర్థం, కోపం తెచ్చుకోవడం అర్థం. ఫ్యూరియస్ విత్, ఏ వ్యక్తితోనైనా మనం కోపంగా మాట్లాడాలంటే దాన్ని ఫ్యూరియస్ విత్ అని అంటాం. తర్వాత ఫ్యూరియస్ అట్, సో సంథింగ్, ఏదైనా ఒక వస్తువు దగ్గర మనం విసిరేయడము, లేకపోతే ఏదైనా ఒక కుర్చీని విసిరిపారేయడము, ఫ్యూరియస్ యాక్షన్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఫ్యూరియస్ అట్. నెక్స్ట్, ఫ్యూరియస్ అబౌట్. ఫ్యూరియస్ అబౌట్ అంటే సమయ పాలన పాటించినప్పుడు సీరియస్ అయ్యేటువంటి దాన్ని ఫ్యూరియస్ అబౌట్ అని అంటాం. అంటే ఫ్యూరియస్ అట్ అన్నా, ఫ్యూరియస్ అబౌట్ అన్నా సంథింగ్ గురించే. అయితే ఫ్యూరియస్ అట్ అనేటువంటి యాక్షన్ లో చూపిస్తాను, ఫ్యూరియస్ అబౌట్ అనేటువంటి దాన్ని టైం కి సంబంధించి ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి ఫ్యూరియస్ అనేటువంటి ఈ పదంతో మనకు విత్ రావచ్చు, అట్ రావచ్చు, అబౌట్ రావచ్చు, కానీ టు అనేటువంటిది రాదు. సో ఇది ఇంకరెక్ట్ కోలోకేషన్. ఆప్షన్ 3 ఇస్ ద, సో ఆప్షన్ 3 అనేది ఫ్యూరియస్ అనేది ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి కైండ్ టు అనేటువంటి ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది మనకు, అది ఆన్సర్ కాదు. మ్యారీడ్ టు అనేటువంటి సరైన కొలోకేషన్, అది ఆన్సర్ కాదు. సుపీరియర్ అనేటువంటి
సరైనటువంటి కొలొకేషన్ అది ఆన్సర్ కాదు. ఫ్యూరియస్ టు ఆప్షన్ 3 గా రైట్ ఆన్సర్. అది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్, వాట్ డిడ్ యూ డాష్ ద ఐడియా? చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో వాట్ డిడ్ యూ డాష్ ద ఐడియా? సో ఈ ఐడియా గురించి ఏమనుకుంటున్నావు అనేటువంటిది. ఇక్కడ ఆప్షన్స్ థింక్ ఆన్, థింక్ అబౌట్, థింకింగ్, థింక్ ఫ్రమ్. సో థింక్ కు సంబంధించి సో థింక్ ఆన్, థింక్ అబౌట్, థింకింగ్, థింక్ ఫ్రమ్. సో థింక్ ఆన్ అని అన్నామంటే కన్సిడర్ సంథింగ్, దేనైనా సరే పరిగణలోకి తీసుకోవడం. రేర్ ఎక్స్ప్రెషన్ అది చాలా తక్కువ వాడే సందర్భం. తర్వాత థింక్ అబౌట్, కన్సిడర్ సంథింగ్ బై డీప్ థింకింగ్, ఒక దాని గురించి దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడాన్ని థింక్ అబౌట్ అని అంటాం. థింకింగ్ అనేటువంటిది లేదు. తర్వాత థింక్ ఫ్రమ్, ఫ్రమ్ వన్స్ ఓన్ ఒపీనియన్, ఒక వ్యక్తి లోపల తన భావం ప్రకారం ఆలోచించడానికి ఏమంటారు, తనంతా తానుగా ఆలోచించుకోవడం ఏమంటారంటే థింక్ ఫ్రమ్ అని. సో కాబట్టి ఇక్కడ థింక్ ఆన్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్, థింక్ అబౌట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏదైనా ఒక ఆలోచన బాగా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మనం థింక్ అబౌట్ అన్నాడు. థింకింగ్ అనేటువంటిది డమ్మీ ఆప్షన్. థింక్ ఫ్రమ్ అనేటువంటిది సో వన్స్ ఓన్ ఆలోచన, ఒక వ్యక్తి ఆలోచన కాబట్టి థింక్ ఫ్రమ్ అనేటువంటిది కూడా రాంగ్ ఆన్సర్. సో థింక్ అబౌట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థింక్ ఆన్, థింక్ అబౌట్, థింకింగ్, థింక్ ఫ్రమ్. నెక్స్ట్, pick the short form of approximately. So approximately అనే దానికి షార్ట్ ఫామ్ ఏవి? సో approx, నెక్స్ట్ approx, నెక్స్ట్ approx, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు సేమ్ గా చూడండి. approx. సో రెండు సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. సో 1 గాని 3 గాని రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, వాట్ డస్ వైస్ వర్సా ఇంప్లై? సో వైస్ వర్సా అని అన్నామంటే ఏమర్థం? వితౌట్ ఎనీ చేంజ్, ఇంటాక్ట్, ఇదే హరి హేస్టీ అని అర్థం. ఇది నా డమ్మీ ఆన్సర్. వితౌట్ విత్ ద ఆర్డర్ చేంజ్ ఇట్ వైస్ వర్సా. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ డస్ ద రూట్ ఆటో మీన్? సో ఆటో అనేటువంటి పదాన్ని రూట్ వర్డ్ గా తీసుకున్నట్లయితే, ఆటో అనేటువంటి దాన్ని రూట్ వర్డ్ గా తీసుకున్నట్లయితే దాని యొక్క అర్థం ఏమని? సో ఆటోగ్రాఫ్ అని అంటాం కదా, లేదా ఆటోగ్రాఫ్. సో గ్రాఫ్ అంటే రచించడం అంటాం, ఆటో అంటే సెల్ఫ్ అని అంటాం. సెల్ఫ్ గా రచించుకోవడాన్ని ఆటోగ్రాఫ్ అని అంటాం. ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం. సో సి అనేటువంటి దాన్ని మనం ఎక్కడ దీని మీనింగ్ గా తీసుకోము. తర్వాత రైట్ హ్యాండ్ కూడా లైట్ హ్యాండ్ కూడా ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.